ప్రజా టీవీ తెలుగు న్యూస్. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరూ చేయి చాచండి ఒక్కసారి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నేను చేపిస్తా. పెన్షన్ నేను పెట్టిస్తాలే. సగం సర్టిఫికేట్ ఉన్న డాక్టర్ కార్డు పోయినారా? అది డాక్టర్ కార్డుకి వెళ్ళి అతనికి బాగాలేదని ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తే అప్పుడు పెన్షన్ వస్తుంది. ఎందుకు మీకోసం అంతా ఏం కావాలి? ఇచ్చానా? మీకు స్థలం లేదా? నేను చూసుకుంటాను. అంటే బీసీలోనా ఏం లోన్? ఎవరి పేరు మీద ఉంది? హ్యాండిక్యాప్డా? నేను తప్పకుండా పెట్టిస్తాను. ఏం కావాలా? కాదు ఇప్పుడు ఉంటావా? ఇప్పుడు ఇక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఉండేది ఏదో కొడుకు బయట పెట్టాలని మేడం పిలుస్తున్నారు మిమ్మల్ని. మీ అమ్మ ఇక్కడ పోమా వాడే
ఊళ్ళోకి వచ్చినాము. బాడెక్కుంటున్నావా? ఎంత కడుతున్నావు బాడెక్కి? 1000 రూపాయలు తీసుకుంటున్నాను. మా ఇంట్లో నీళ్ళే. నీకు 1000 రూపాయలు కూడా లేకుండా ఉచితంగా ఇప్పిస్తాను. ఉంటావా? ఉంటామమ్మా. ఆ? ఉంటావా? ఆ పేరు ఈ తెలక ఇది ఇది దాని నెంబరు చూసుకో. ఉన్నది ఇది దాని నెంబరు. దీనికి ఫోన్ చేయాలా? ఆ. సరేలే. కొత్త పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి మీరు టెంపరరీగా చేసుకోండి. మీకు తర్వాత పర్మనెంట్గా నేను చేపిస్తాను. తప్పకుండా నా వద్దు నేను తప్పకుండా చేస్తాను. మనకు ఫండ్స్ రావాలా, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ ఇస్తాను. ఆ లోపల జరిగితే మంచిది, జరగకపోతే టెంపరీగా చేసుకొని నేను తర్వాత పర్మనెంట్. ఎప్పుడు రావాలో చెప్పండి. టైం మీరు చెప్పేస్తే నేను ఆ టైంకి నేను అన్ని ఏర్పాట్లు చేయించేస్తాను. కన్ఫర్మ్ చేసుకుని ఒక టైం చెప్పండి, తప్పకుండా వస్తాను. ఏం బాయ్, ఇది నేను ముందే అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను. ఒకవేళ కాకపోతే టెంపరీగా చేసుకోండి. చేయగలుగుతాను, నేను ప్లాన్ చేస్తాను. మనం మళ్ళీ కూర్చుందాం ఇంట్లో. టెంపరీగా మీరు చేయండి. ఎట్లా చేద్దాం అనేది కూడా నేను ఒకసారి మీతో మళ్ళీ పెద్ద మనిషి మీద వస్తే కూర్చొని ఇంట్లో మాట్లాడతాను. ఈ 100 అర్జీలలో దాదాపుగా 80-90% ప్రజలు చెప్పినవి మాకు ఇల్లు కావాలి అని చెప్పి. ఆల్రెడీ ఉంటున్న ఇళ్లలోనే వాళ్ళు రెంట్కుంటున్నారు. అవే మాకు సొంతంగా కావాలా, బాడీకి వేరే వాళ్ళకి ఇస్తున్నాము, మేము నెలకి 1000 రూపాయలు మేము కష్టం చేసుకున్న డబ్బులంతా కూడా పోతుందని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ సొంత ఇల్లు తొందరలోనే ఇప్పించి వాళ్ళకి ఆ ఇళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేనే స్వయంగా వచ్చి వాళ్ళ చేతిలో పెడతానని చెప్పి కూడా మీడియా తరఫున వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.